ఇప్పుడు మా బుల్లెట్ భాస్కర్ వచ్చేస్తున్నాడు. అదిరిపోయే కంటెంట్, అద్భుతమైన జోక్స్ తో భాస్కర్. సుధాకర్ గారు వచ్చి ఉదయం షూటింగ్ కి రాగానే, అరే భాస్కర్ నేను పటాస్ మానేద్దాం అనుకుంటున్నాను రా అన్నాడు. పటాస్ మానేసి ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే, పటాసు మానేసి ప్రజలకు ఏమైనా మేలు చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. ఒరే నువ్వు పటాస్ మానేయడమే పెద్ద మేలు చేసినట్టు అన్న. ఒకరోజు శ్రీముఖి ఇల్లు నిజామాబాద్ అని చెప్పేసి ఎవరో చెప్తే వెళ్ళి చూసా. ఇంటి ముందు కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని బోర్డు ఉంది. దొంగచాటుగా ఎట్టి చూసా, ఒకే కుక్క ఉంది. ఇదేంటి ఒకటే కుక్క ఉంది, మరి కుక్కలు ఉన్నాయని రాశారని చెప్పి ఇలా చూసేటప్పటికి కబగబ శ్రీముఖి బయటకు వచ్చింది. బయటకు వచ్చి, ఏ పిస్తా ఏంటి ఎరుతో వస్తున్నావు, ఎక్కడ నుంచి వచ్చావు, ఎవరు నువ్వు? అయితే బోర్డు కరెక్ట్ గా పెట్టారు అనుకుని వచ్చేసారు. మా లవర్కి ఏంటంటే అనుమానం పుట్టిన తర్వాత ఇది పుట్టింది. ఒకరోజు నాకు నైట్ ఫోన్ చేసింది, ఏ భాస్కర్ చెప్పు డాలి, ఏంటి కరెక్ట్ గా చెప్పు, నిన్న సాయంత్రం నువ్వు అమీర్పేట సైడ్ వెళ్ళావు కదా? అమీర్పేట సైడ్ వెళ్ళాను, ఏమైంది నిజం చెప్పు, నీ వెనకాల ఒక అమ్మాయి కూర్చుంది కదా? కూర్చుంది చెప్పు, ఎవరు అమ్మాయి? చెల్లి చెల్లి చెల్లి. అబద్ధాలు ఆడకు భాస్కర్, నన్ను మోసం చేయాలనుకుంటున్నావా? చెల్లి అయితే ముఖానికి మాస్క్ వేసుకొని గుడ్డ కట్టుకొని కళ్ళు మాత్రమే కనిపించేటట్టు వెళ్తుందా? చెప్పు అన్నది. నీ అమ్మ కడుపు మాట చెల్లి అన్న, అది నా చెల్లి కాదు మీ చెల్లి అని చెప్పి. ఒక అమ్మాయి అబ్బాయి బీచ్ లో కూర్చున్నారు. పాపం మనోడు ముద్దు పెట్టడానికి అని చెప్పి కాస్త ముందుకు వంగాడు. ముద్దు పెడుతుంటే, అబ్బా ఏంటి సురేష్ గడ్డం గుచ్చుకుంటుంది అన్నాడు. దీనమ్మ గడ్డం గుచ్చుకుంటుందని చెప్పేసి మరుసటి రోజు ఏం చేద్దామని చెప్పేసి ఫుల్ గా క్లీన్ షేవ్ చేసుకున్నాడు. అమ్మాయి ఒక్కరితే పార్క్ లో కూర్చుంది. వెనక నుంచి వెళ్ళి గట్టిగా ముద్దు పెట్టాడు. ఏమందో తెలుసా? త్వరగా వెళ్ళిపో గడ్డవాడు వస్తాడు, త్వరగా వెళ్ళిపో గడ్డవాడు వస్తాడు. మా సుధాకర్కి ఏంటంటే డౌట్స్ చాలా ఎక్కువ వస్తుంది. వచ్చి భాస్కర్ ఒళ్ళంతా వణుకుతుంది, నిజంగా కాళ్ళు అన్ని పీకుతున్నాయి అన్నాడు. సరే వదిలే సుధాకర్, ఏదో మామూలు ఫీవర్ అయి ఉంటుంది అన్నాడు. అయితే మనకు డౌట్ వచ్చింది, ఈ మధ్య స్వైన్ ఫ్లూ తెలుసు కదా మీకు, చలికాలం అంటే స్వైన్ ఫ్లూ వచ్చేస్తుంది, భయం వేస్తుందని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకున్నాడు. అంటే డాక్టర్ అసలు సిమ్టమ్స్ చూడగానే చెప్పేశాడు, చూడమ్మా ఇది స్వైన్ ఫ్లూ కాదు, ఏం కాదని చెప్పి ఏదో మందులు రాసి పంపించేశాడు. వీడికి మళ్ళీ అనుమానం, అసలు భాస్కర్ వాడు ఏంటి అంత టెస్ట్లు ఏమి చేయకుండానే స్వైన్ ఫ్లూ కాదని చెప్పాడు. ఒరే స్వైన్ ఫ్లూ మనుషులకు వస్తుంది, అది పందులకు రాదు. ఒకవేళ భాస్కర్ చెప్పిన జోక్ బాగుంది అని అనుకో, అందరూ చప్పట్లు కొడతారు. లేకపోతే బాగాలేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పీకి నవ్వుతీ అని అనాలి. 3, 2, 1. ఒక పోలీస్ స్టేషన్ లో గబగబ ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. సార్ నా సైకిల్ పోయింది సార్ అన్నాడు. సైకిల్ పోయిందా? ఓకే, నీకు ఎవరి మీద అనుమానం ఉందా? అక్కడ రాసి వెళ్ళి అన్నాడు. వెంటనే ఇంకోటి వచ్చాడు, సార్ నా స్కూటర్ పోయిందా? నీకు ఎవరి మీద అనుమానం ఉన్నా? అక్కడ రాసి వెళ్ళాడు. వెంటనే కానిస్టేబుల్ వచ్చాడు, సార్ నాకు అబ్బాయి పుట్టాడు సార్. ఓకే, నీకు ఎవరి మీద అనుమానం ఉందా? అక్కడ రాసి వెళ్ళాడు. 1, 2, 3. ఒక తండ్రి ఏం చేశాడంటే కొడుకుని పిలిచాడు, ఒరే నాన్న ఇప్పుడు మన ఇంట్లో సడన్ గా కరెంట్ పోయింది, కరెంట్ పోతే ముందు ఏం తీస్తావు? కొవ్వొత్తు తీస్తావా, అగ్గిపెట్టి తీస్తావా అన్నాడు. ఒరే ఎర్రి పాప, ముందు నీ జేబులో డబ్బులు తీస్తాను రా అన్నాడు. ఏమండి సుధాకర్ గురించి అంటారు కానీ ఇది నిజంగా జరిగిన సిచ్యువేషన్. సుధాకర్ ఎంత అందంగా ఉంటాడో మీకు తెలుసు. ఒక్కరోజు వాళ్ళ ఆవిని పిలిచి ఏమన్నాడు తెలుసా? ఏమే నీ కోసం నేను ఎంత త్యాగం చేశాను తెలుసా? నీ ఫోటో చూడకుండా, నిన్ను చూడకుండా, కనీసం నువ్వు ఎలా ఉంటావో తెలియకుండా కూడా నిన్ను పెళ్లి చేసుకున్నానే, త్యాగం అంటే ఇదే అన్నది. వాళ్ళ ఆవిడేందో తెలుసా? ఒరే నిన్ను చూసి కూడా పెళ్లి చేసుకున్నాను చూడు, ఇదిరా త్యాగం అంటే. 1, 2, 3. ఇప్పుడు లవ్ మ్యారేజ్ కి అరేంజ్ మ్యారేజ్ కి తేడా చెప్తా. లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఆ పందిరు ఎప్పుడైనా చూడండి, లవర్స్ ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు, మిగతా వాళ్ళందరూ మాడు మొక్కలు వేసుకొని చూస్తారు, ఎందుకంటే కట్నం డబ్బులు రావుగా. అదే అరేంజ్డ్ మ్యారేజ్ చూడండి, అందరూ నవ్వుతుంటారు, బాగారు బాగున్నారా, ఏం తిన్నారా, చేశారంటారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మాత్రం మాడు మొక్కలు వేసుకొని చూస్తుంటారు, ఎందుకంటే ఆడెవరో దీనికి తెలియదు, ఇది ఎవరితో అడిగి తెలియదు. సో లవ్ మ్యారేజ్ కి అరేంజ్డ్ మ్యారేజ్ కి ఇది తేడా. చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలకి ఫోన్లు చేస్తుంటారు, అబ్బాయిలు అమ్మాయిలకి ఫోన్ చేస్తుంటారు. ఒరే మీరు తెలుసుకోవాల్సిన ఒక విషయం ఒకటోటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడు కూడా చదువుకుంటూ ఉంటారు, అయితే ఫ్రెండ్స్ తో తిరుగుతుంటారు, మనకి టైం ఎప్పుడు దొరుకుతుందా, ఎప్పుడు అమ్మాయితో మాట్లాడదామని చూస్తుంటారు. కానీ అమ్మాయి అలా కాదు, కేవలం టైం పాస్ కోసం మాత్రం మీతో మాట్లాడతారు. చెప్తా, మీ ఆడవాళ్ళ గురించి చెప్తా. ఇలానే ఒక రోజు ఏంటంటే ఒక పెళ్ళం ఏంటంటే ముగ్గురు దగ్గరికి వచ్చి అడిగింది, ఏమిటి నాకు డౌట్ అండి, ఎప్పుడు టీవీ సీరియల్ చూసినా 2 పదాలు మాత్రం ఎక్కువ వినిపిస్తాయి, నమ్మకం అంటే ఏంటి, రహస్యం అంటే ఏంటి అన్నది.
అబ్బా వదిలేవో చెప్తే బాధపడతావు. చెప్పండి అసలు నమ్మకం అంటే ఏంటి, రహస్యం అంటే ఏంటి? నేను నిన్ను మాత్రమే లవ్ చేస్తున్నాను అనుకోవడం నీ నమ్మకం. నీతో పాటు మీ చెల్లెలు కూడా లవ్ చేస్తున్నాను చూసా, అదే రహస్యం అని చెప్పి.